వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. సర్వేంద్రియానం నయనం ప్రధానం అని అన్నారు. అంటే మనకు అన్నింటికన్నా ముఖ్యమైనది కంటి చూపు. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా కంటికి సంబంధించి చాలా రకరకాల సమస్యలు వస్తూ ఉన్నాయి. డయాబెటీస్ పేషెంట్స్లో చూసుకోండి, వాళ్ళకు కూడా డయాబెటీస్ వల్ల కంటి చూపుపై ఎఫెక్ట్ పడుతుంది. సో ఇతరత్ర ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా వాళ్ళకి కంటి చూపుపై ఎఫెక్ట్ పడుతూ ఉందన్నమాట. మరి ఈ కంటి చూపుని కాపాడుకునేది ఎలా? మార్కెట్లో కంటి చూపుకి సంబంధించి ఎలాంటి మెడిసిన్స్, ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి తెలుసుకుందాం. మనతో ఉన్నారు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు, ఎంఎస్ ఎఫ్ఆర్సిఎస్ బ్రిటన్, ఎఫ్ఆర్ఎస్ఎం లండన్, మాజీ సభ్యులు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. నమస్తే సార్. నమస్తే. కంటి చూపు అనే చిన్న చిన్న పిల్లలు అట్లాంటిది భూతద్దాలు అట్లా పెట్టుకుంటూ ఉంటారు. అసలు వయసుతో సంబంధం లేకుండా అన్ని వ్యాధుల్లాగే కంటి చూపు కూడా కోల్పోతూ ఉన్నారు. మరి ఎందుకు ఇంత చిన్న వయసులో కంటి చూపు పోతుంది? ఇప్పుడు గతంలో ఒక క్లాసులో ఒకరికో ఇద్దరికో కళ్ళజోడు ఉండేది. ఇప్పుడు చూస్తే క్లాసులో సగం మందికి కళ్ళజోళ్ళు వచ్చేసినాయి, భూతద్దాలు వచ్చేసినాయి. దానికి కారణం మనం తినే ఆహారంలో పౌష్టికాహారము, సమతుల్యమైన ఆహారం లేకపోవటం. కంటి చూపుకి క్యారెట్కి అవినాభావ సంబంధం ఉంది. ప్రతిరోజు ఒక పచ్చి క్యారెట్ పిల్లవాడికి ఇస్తే కంటి చూపుని మెరుగుపరుస్తుంది, రేజీకటి రాకుండా కాపాడుతుంది. కనుక అది క్యారెట్ అనేది చాలా క్రియాశీలకంగా పనిచేస్తుంది. ఎందుకంటే క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది. ఇక పెద్దవాళ్ళు ఇవాళ ఎక్కడ చూసినా షుగరే. ఇంటికి ఒక పేషెంట్ షుగర్ పేషెంట్. షుగరు 5 సంవత్సరాలు దాటి ఉందంటే దాని ప్రభావం కంటి మీద పడుతుంది. కంటి లోపల ఒక రెటీనా అనే పొర ఉంటుంది, ఆ పొర దెబ్బతింటుంది. రెటీనాలో ఉండే రక్తనాళాలు దెబ్బతింటాయి. దీన్ని వైద్య పరిభాషలో షుగర్ ఉన్న వాళ్ళకి రెటీనా దెబ్బతినే ప్రక్రియని డయాబెటిక్ రెటినోపతి అంటారు. ఇక దీనికి లేజర్ చికిత్సలు, కొంతమందికి ఆ పొర రెటీనా పొర ఊడిపోతుంది, ఆపరేషన్ కూడా చేయవలసిన అవసరం ఉంటుంది. ఏమవుతుందిలే అనేసి నిర్లక్ష్యానికి గురి చేస్తే అసలు పూర్తిగా అంధత్వం వచ్చేస్తుంది, కంటి చూపే కోల్పోతారు. మనం సంవత్సరానికి ఒకసారి షుగర్ ఉన్న వాళ్ళు మాస్టర్ హెల్త్ చెకప్ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఈ మాస్టర్ హెల్త్ చెకప్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మీకు చెప్తాను. గుండె పరీక్ష, ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్, టీఎంటీ 3 తప్పనిసరిగా చేయించుకోండి. అట్లాగే ఈ చాలా మాస్టర్ హెల్త్ చెకప్లో, ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్లో లేని పరీక్ష ఏంటంటే, డాక్టర్లు కూడా పెద్ద పట్టించుకుంది, మెడ నుంచి మెదడుకు రక్తము సరఫరా చేసే కెరోటిడ్ ధమనులు ఉన్నాయి. ఆ కెరోటిడ్ ధమనులు పెద్ద మెదడుకు రక్తం సరఫరా చేస్తాయి. మెడ వెనుక భాగాన పూసల మధ్య నుంచి వెళ్ళేది ఇంకో ధమని ఉంది, చిన్నది. దాని పేరు వర్టెబ్రల్ ధమని. నేను అనేకమైన హాస్పిటల్ చూశాను, ఎవ్వరు కూడా కెరోటిడ్ డాప్లర్ కానీ వర్టెబ్రల్ డాప్లర్ అనే పరీక్ష లేదు అసలు. మీరు అడిగి చేయించుకోండి, షుగర్ ఉంది మీకు కనుక మీరు నాకు కెరోటిడ్, వర్టెబ్రల్ 2 కూడా డాప్లర్ పరీక్ష చేయండి. ఎందుకంటే కెరోటిడ్ ఏమో పెద్ద మెదడుకి, వర్టెబ్రల్ ఏమో చిన్న మెదడుకి రక్తం సరఫరా చేస్తుంది. చిన్న మెదడుకి రక్తము సరఫరా తగ్గినప్పుడు, మెడ నొప్పి ఉన్నప్పుడు కళ్ళు తిరుగుతుంటాయి. దీన్నే వర్టైగో అంటారు. రోజు వర్టిన్ 16-8 మిల్లీగ్రాముల ట్యాబ్లెట్లు మింగుతారు. కానీ ఈ డాప్లర్ పరీక్ష చేస్తే అసలు ఈ కారణం ఏంటో బయటపడుతుంది. ఇంకోటి ఏంటంటే, ఈ వర్టెబ్రల్ ధమన్లో, కెరోటిడ్ ధమన్లో ప్లేట్లెట్లు జమ అయ్యి గడ్డ ఏర్పడుతుంది. ఆ గడ్డ ఏమన్నా ఉందా, ప్లేట్లెట్ల కలయికతో ఏమన్నా పాక్షికంగా కానీ పూర్తిగా కానీ కెరోటిడ్, వర్టెబ్రల్ ధమనులు మూసుకుపోయినాయా అని తెలుసుకోవాలి. ఇక వీటితో పాటు పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ అందరూ చేస్తారు. కానీ కాళ్లకు రక్త సరఫరా తగ్గిందా లేదా, ఎట్టయితే మెదడు రక్త సరఫరాని నిర్లక్ష్యం చేశారో, ఈ మాస్టర్ హెల్త్ చెకప్ల్లో ఎక్కడ కూడా కాళ్లకు రక్త సరఫరా చేసే టెస్ట్ చేయరు. దీన్ని లోయర్ లింబ్ డాప్లర్ అంటారు. ఇక్కడ డాప్లర్ పరీక్ష, మెడకు కూడా డాప్లర్ పరీక్ష ద్వారా అవి ముందుగానే రక్తనాళాల్లో
మూసుకుపోయే అవకాశం ఉందని ముందే పసిగడితే దానికి కావాల్సిన మందులు వాడచ్చు. తగు చికిత్సల ద్వారా మనకి ఈ మెదడుకి పక్షవాతం వస్తుంది, లేదా మెదడులో రక్తనాళాలు పగిలిపోతాయి, చిట్లిపోతాయి, పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. అట్లాగే కాళ్ళు వేళ్ళ రంగు మారిపోతుంది. ముందు బ్లూ కలర్ వస్తాయి, తర్వాత నలుపు వస్తుంది, కాళ్ళు తీసేయవలసిన పరిస్థితి వస్తుంది. కనుక మనం అడిగి చేయించుకోవటమే. నాకు కాళ్ళకి డాప్లర్ పరీక్ష చేయండి, మెడ మీద డాప్లర్ పరీక్ష చేయండి అని చెప్తే చేస్తారు. వీటితో పాటు కంటి చూపు పరీక్ష తప్పనిసరి. షుగర్ 5 సంవత్సరాలు దాటి ఉంటే. అంతా హడావుడి వ్యవహారం కదా, ఏదో కన్ను పరీక్ష చేయటం కాదు. కంటి పాపను వెడల్పు చేసే చుక్కలు వేసుకుని కంటి పాప వెడల్పు చేసిన తర్వాత లోపల రెటీనా పరీక్ష చేయాలి. అంటే చాలా డీటెయిల్డ్గా కంటి పరీక్ష చేయాలి. సంవత్సరంలో ఒకరోజు మీకోసం మీరు వెచ్చించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కొంతమంది డాక్టర్లు కూడా, కంటి డాక్టర్లు వద్దంటే సర్లేండి అంటారు. కంటి పాప వెడల్పు చేసే చుక్కల మందు వేసి చేసిన పరీక్షే ప్రామాణికం. ఇవన్నీ మాస్టర్ హెల్త్ చెకప్లో చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ డయాబెటిక్ రెటినోపతి వచ్చిన తర్వాత లేజర్ చికిత్సలప్పుడు బాధపడే కంటే ముందుగానే అసలు షుగర్ ఉన్నప్పుడు రెటీనా పొర దెబ్బతినకుండా ఏమైనా నివారణ మార్గాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఇవాళ డి మ్యాక్యులా అని లీ ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేశారు. జబ్బు వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వాడటం కంటే అసలు కంటి పొర రెటీనా దెబ్బతినకుండా ముందుగానే వాడేస్తే సరిపోతుంది. 5 సంవత్సరాలు అయింది షుగర్ వచ్చి, ఏదో ఒకరోజు మీ రెటీనా పొర దెబ్బతినే అవకాశం ఉంది. ఉదయం టిఫిన్ తర్వాత ఒకటి, రాత్రి భోంచేసిన తర్వాత వరుసగా 3 నెలలు 180 ట్యాబ్లెట్ గొట్టాలు. మరి ప్రతి సంవత్సరం వేయించుకోవాలంటే ప్రతి సంవత్సరం ఒక 3 నెలలు వాడేస్తే రెటీనా పొర సురక్షితంగా ఉంటుంది. అయ్యో మాకు తెలవక మాకు రెటీనా దెబ్బతిన్నదండి, లేజర్ చికిత్స చేశారు, ఆపరేషన్ చేశారు, మేము వాడచ్చా అంటే వాడచ్చు. ఎప్పటికే రెటీనా పొర దెబ్బతిన్నా కూడా దీన్ని వాడచ్చు. దీనివల్ల ప్రయోజనం ఉంటుంది, మెరుగుపడుతుంది. కనుక చేతులు కాలేక ఆకులు పట్టుకునే కంటే ముందుగానే వాడటం మంచిది. ఇది చాలా మంచి ఫలితాలు ఇస్తూ ఉంది డయాబెటిక్ రెటినోపతి ఉన్న వాళ్ళని. ఏ వయసు వాళ్ళైనా, ఏ వయసు అంటే ఇది షుగర్ ఉండేది సాధారణంగా పెద్దవాళ్ళకే వస్తుంది 40 ఏళ్ళ తర్వాత. కాకపోతే జువెనైల్ డయాబెటీస్ అని, టైప్ 1 డయాబెటీస్ అని చిన్న వయసులో వస్తుంది. వాళ్ళకు కూడా కంటి పొర దెబ్బతినే అవకాశం ఉంది. వాళ్ళు కూడా వాడచ్చు, ఎవరైనా వాడచ్చు. ఇక దీంతో పాటు ఇవాళ పిల్లలు, పెద్దవాళ్ళందరూ వాట్సాప్ వాడుతున్నారు. వాట్సాప్ అధికంగా వాడటం వల్ల మన సెల్ ఫోన్ నుంచి నీలి కిరణాలు, బ్లూ రేస్ విడుదలవుతాయి. దాని నుంచే కాదు, కంప్యూటర్ నుంచి, ట్యాబ్ నుంచి, అన్నిటి నుంచి వచ్చేదే నీలి కిరణాలు. వాటి ప్రభావం వల్ల కూడా కంటి చూపు దెబ్బతింటుంది. ఇక సాఫ్ట్వేర్ వాళ్ళు అయితే వాళ్ళ విధి నిర్వహణలో డ్యూటీలో భాగంగా వాళ్ళు ల్యాప్టాప్లను, కంప్యూటర్ వాడుతున్నారు. ఇక అసలు ఇవాళ సెల్ ఫోన్ లేకపోతే ఎవరో చచ్చిపోయిన వాళ్ళంత బాధగా నా సెల్ ఫోన్ పోయింది, నాకు ఛార్జింగ్ అవ్వటం లేదు, స్క్రీన్ పగిలిపోయింది అని చెప్పి విషాద గీతాలు పాడుకునే పరిస్థితి ఉంది వాళ్ళకి. ఓ రోజు అన్నం లేకపోయినా ఉంటారు, కానీ సెల్ ఫోన్ లేకపోతే ఎవరో ఆప్తులను కోల్పోయినంత బాధతో, బాధాతప్త హృదయంతో లేచినప్పటి నుంచి నా సెల్ ఫోను పోయింది, పగిలిపోయింది, ఛార్జర్ లేదు, ఈ రకంగా ఇవాళ సమాజం తయారైంది. సెల్ ఫోన్ విచక్షణారహితంగా వాడటం వల్ల పిల్లల కళ్ళజోడు వస్తూ ఉంది, పెద్దవాళ్ళకు కూడా కళ్ళజోడు వస్తుంది, ఉన్న పవర్ పెరిగిపోతుంది. అట్లా సెల్ ఫోన్ అధికంగా వినియోగించి ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకు కూడా ఈ డీమ్యాక్యులా అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఈ కంప్యూటర్లు ఎక్కువగా వాడే వాళ్ళకి వచ్చే సమస్యని కంటి డాక్టర్లు పేరు పెట్టారు, కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అని పేరు పెట్టారు. ఏమి లేదు, ఇదే కంటి పొర దెబ్బతినే ప్రక్రియ. కనుక కంప్యూటర్ అధికంగా వాడే వాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు ముందు జాగ్రత్తగానే వాడచ్చు, పొద్దున ఒకటి రాత్రి ఒకటి. ఇక పిల్లలు అలవాటు పడ్డారు, చెప్తే వినరు, లేదు వృత్తిపరంగా
వ్యాపార రీత్యా వృత్తిపరంగా వాట్సాప్ ద్వారానే అన్ని కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో అది లేకుండా పని జరగదు. అటువంటి వాళ్ళు కూడా మన కంటి చూపుని పాడవకుండా కాపాడటానికి ఇది ఉపయోగపడుతుంది. నేను ఈ మధ్య వెళ్ళి కంటి చూపు పరీక్ష చేయించుకున్నాను. చేసి ఇప్పుడే శుక్లాలు వచ్చే అవకాశం ఉంది అన్నారు. నాకేంటంటే మసక వచ్చింది, సరిగ్గా కనపట్టల, చిన్న అక్షరాలు సరిగ్గా కనపట్టలేదు. వెళ్ళి చేస్తే ఇప్పుడిప్పుడే ప్రారంభం అన్నారు. నేను ఈ డీ మ్యాక్యులా వాడాను. డీ మ్యాక్యులా వాడిన తర్వాత ఏదైతే మసక అన్నదో మరి ఎదురుగుండా ఇట్లా రింగులు తిరుగుతుండేవి, సరిగా చిన్న అక్షరాలు సరిగ్గా కనపడేవి కాదు. ఇది వాడిన తర్వాత చక్కగా మరి నాకు ప్రత్యక్షంగా నేను వాడి దీనివల్ల ఫలితాన్ని పొందడం జరిగింది. ఇప్పుడు ఏజ్తో పాటు వస్తుంది కదా సైట్, ఏజ్తో పాటు మనకు శుక్లాలు వస్తాయి. దాన్ని ఏదో ఒక రోజు వస్తుంది, కానీ ఇది వాడటం వల్ల కొన్నాళ్ళు మనం లేకుండా చేయొచ్చు కదా. మనకు మసక బారిపోతుంది, మసకగా ఉంది, సరిగ్గా కనపట్టలేదు, ఎదురుగుండా రింగులు తిరుగుతున్నట్టు ఉంటుంది, లైట్లు ఫ్లాష్ లైట్లు వచ్చినట్టు ఉంటుంది, అవన్నీ పోతాయి దీంతో. కనుక కొన్నాళ్ల పాటు శుక్లాలు రాకుండా కొంచెం కాపాడుకోవచ్చు. అట్లాగే కన్నీరు కొంతమందికి వద్దంటే కారిపోతుంటుంది. ఏం పాపం ఎందుకు ఏడుస్తున్నాం అంటారు. ఏడవటం కదా, వచ్చేస్తుంటాయి కన్నీరు. ఆ కన్నీరు అధికంగా వచ్చే వాళ్ళకి, లేదా కొంతమందికి కళ్ళు పొడిగా ఉంటాయి, అసలు కన్నీరే రాదు. అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా డీమ్యాక్లో బాగా పనిచేస్తుంది. కొంతమంది కళ్ళు ఎర్రగా అయిపోతాయి. ఏంటి కళ్ళు ఎర్రగా అయిపోయి నేను నిద్రపోవట్లేదా అని అడుగుతారు. అవి అకారణంగా కళ్ళు ఎర్రబడిపోతాయి. లేదా కళ్ళు దురద, కంటి రేపుల మీద చిన్న గుల్లలు పొక్కులు గడ్డలు వస్తాయి, ఆశకురుపులు అంటారు. నువ్వు ఎవరికో ఏదో ఆశ పెట్టావు అందుకే వచ్చిందని. ఆశకురుపు అంటే ఏంటంటే నిద్ర లేకపోయినా, మానసిక ఒత్తిడి ఎక్కువైనా, షుగర్ ఉన్నా ఆ కురుపులు వస్తాయి. ఆశ కురుపు అంటే అదేం కాదు. అలాంటి వాళ్ళకి కంటి రెప్ప సమస్యలు, కన్నీరు ఎక్కువ వచ్చే వాళ్ళకి, తక్కువ వచ్చే వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. బయటకు వచ్చే కన్నీరు కాకుండా కంటి గుడ్డు లోపల కొంత నీరు ఉంటుంది. కంటి గుడ్డు లోపల ఉండే నీటి యొక్క పీడనం పెరిగితే దాన్ని నీటి కాసులు, గ్లకోమా అంటారు. అలాంటి వారికి కూడా ఉన్నవారికి ఉపయోగపడుతుంది, రాకుండా నివారణలో కూడా చక్కగా పనికొస్తుంది. ఇది వాడిన తర్వాత కొంతమందిని అడిగే ఎట్లుంది అని, షుగర్ ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి, వృద్ధులకి. అయ్యా ఇంతకుముందు వార్తాపత్రికలో హెడ్లైన్ నేను చదివేవాడిని, మా మనవాడిని పిలిచేవాడిని, ఒరే చదవరా అని చదివించుకునేవాడిని. ఇప్పుడు మా మనవడు అవసరం లేదు, 3 నెలలు వాడా, హెడ్లైన్తో పాటు కింద ఉన్న చిన్న మ్యాటర్ కూడా వార్తాపత్రికలో నేనే చదువుకుంటున్నాను, ఇంక అంతకంటే ఏం కావాలండి అంటున్నాడు. అంటే చిన్న అక్షరాలు కూడా చదివే పరిస్థితికి ఆ యొక్క కంటి చూపు మెరుగుపడింది. ఇది ఏ రకమైన సర్వరోగ నివారణి అని చెప్పొచ్చు మనం. కంటికి ఏ సమస్య ఉన్నా రాకుండా కాపాడే ఆ శక్తి ఈ డీమ్యాక్యులాకు ఉంది. దీంట్లో ఉండే ఏముంటుంది, ఆయుర్వేదం నుండి అశ్వగంధం ఉంటుంది, షల్లాకి అనే ఆయుర్వేద మందు, ఆవు నెయ్యి, తర్వాత త్రిఫల అని ఉంటాను. త్రిఫలం అంటే తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ. వీటన్నిటితో పాటు దీంట్లో ఇంకోటి ఉంది, మనం కుంకుమ పువ్వు అని బిర్యానీకి వాడతాం, ఆ కుంకుమ పువ్వు కూడా ఉంటుంది. ఇవన్నీ మనం వంటింట్లో ఉండే ఔషధాలతో తయారు చేసి, వంటింట్లో ఉండే దినుసులతో తయారు చేసిన ఔషధం డీమ్యాక్యులా. ఇప్పటికే మీరు షుగరు, బీపీ, థైరాయిడ్, గుండె జబ్బులు, బైపాసులు, స్టెంట్లు, ఏ జబ్బుతో ఏ మందు వాడుతున్నా దీన్ని వాడచ్చు. ఈ మందుకి వాటికి ఎటువంటి రియాక్షన్ రావు, దీనికంటూ ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సంవత్సరానికి ఒకసారి 3 నెలలు వాడేస్తే సరిపోతుంది కదా. మన కళ్ళు సురక్షితమే కదా. తెలిసి మీకు షుగర్ ఉంది కదా, ఎందుకు షుగర్తో రెటినోపతి వచ్చేదాకా ఆగి అప్పుడు ఏదో అవస్థలు పడే కంటే ముందుగా వాడితే రెటినోపతి రాకుండా నివారిస్తుంది. ఇది ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టాలి, లేదా లీ ఫార్మా కంపెనీ వాళ్ళ యొక్క వెబ్సైట్లోనే ఆర్డర్ పెట్టాలి. lehealthdomain.com అనే వెబ్సైట్లో, కంపెనీ వాళ్ళ వెబ్సైట్, దాంట్లో ఆర్డర్ పెట్టచ్చు.
ఓకే. లేదండి మాకు ఇవన్నీ తెలియదు, ఆర్డర్లు గీటర్లు మాకు తెలియదు అంటే ఫోన్ నంబర్లు ఇస్తాను. వాటికి ఫోన్ చేస్తే కొరియర్ ద్వారా మీ ఇంటికి పంపిస్తారు. 9100107480 91010740. రెండోది 8977030218. ఇంకో మూడో నంబరు 9502897374. వీటి గురించి నేను మందులు ఎక్కడ దొరుకుతాయో చెప్పాను. ఇంకా దీని గురించి మీకు ఏమైనా సమాచారం కావాలని, ఇది కాకుండా ఇంకా ఆరోగ్యం గురించి ఏ రకమైన అనుమానాలున్నా, మీకున్న ఏదైనా సమస్య ఉంటే, ఆరోగ్య సమస్య ఉంటే ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఏ ఊరు వెళ్ళాలి, గవర్నమెంటా ప్రైవేటా, నిమ్సా స్విమ్సా లేదా ఎయిమ్సా, ఎక్కడికి వెళ్ళాలనే సలహా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నా నంబర్లు కూడా ఇస్తాను. ఈ నంబర్లు ప్రయత్నం చేయండి. బిజీగా ఉంటే వాట్సాప్లో మీరు చెప్పదలుచుకుని చెప్పండి, నేను సమాధానం ఇస్తాను. 9848055806 9848055806 9866308414. ఇప్పుడు కంపెనీ వారి వెబ్సైట్లు, ఫోన్ నంబర్లు మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి. వాటికి మీరు ఆర్డర్ పెట్టి పొందొచ్చు. కనుక షుగర్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పటికే మీకు 5 సంవత్సరాలు దాటితే తప్పకుండా సంవత్సరానికి ఒకసారి 3 నెలల పాటు దీన్ని వాడి మీ కంటిని సురక్షితంగా ఉంచుకోవాల్సిన బాధ్యతగా మరి భావించండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మాకు ఈ డీమాక్యుల గురించి తెలియజేశారు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.